దేవునికి స్తోత్రం. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీతో ముఖాముఖిగా మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సదవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. మీరందరూ ఈ కార్యక్రమాల ద్వారా ఆత్మీయంగా మేలు పొందుతున్నారని, దేవుని యందు విశ్వాసంతో, ప్రార్థన యందు పట్టుదలతో క్రైస్తవ జీవితంలో నిలకడగలిగిన వారుగా మీరు ఉంటున్నారని నేను నమ్మి ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. ఈ ఆత్మీయ సందేశాలు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి మాత్రమే. దేవుని యొక్క మహాశక్తిని మన జీవితాల్లో దేవుడు కనపరచడానికి నిరంతరం సంసిద్ధుడిగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు యుగయుగములు కూడా ఒకటే రీతిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తున్నప్పుడు మనం ఆమేన్ అనగోరినటువంటి వారమే ఉన్నాం. దేవుని బిడ్డలారా, వాక్యంలోనికి మనం వెళదాం. అద్భుత కార్యముల యొక్క అవసరతలు ఏమిటి? ఈ కడవరి దినాల్లో అద్భుత కార్యముల యొక్క అవసరత ఏమిటి అనే దానిని గురించి మనం నేర్చుకుందాం. అద్భుత కార్యముల అవసరతలు ఏమిటి? ఈ విషయంలో 7 మాటలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ మాటలను పంచుకునే ముందుగా చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము ద్వారా నీ ప్రజలను దర్శించండి. మా అంతరంగమందు విచారములు అధికమైనప్పుడు నీ గొప్ప ఆదరణ మా ప్రాణాలకు నెమ్మది కలగజేస్తుంది. పడిన వారిని ఉద్ధరించి, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీవు. అందరికీ ఉపకారిగా ఉన్న దేవుడు నీవు కనుక ప్రభువా, నీ వైపు చూస్తున్నాము, సహాయం చేయండి, మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి వారులారా, అద్భుత కార్యముల యొక్క అవసరత ఏమిటి అనే దానిలో మొదటి మాట, అద్భుత కార్యముల అవసరత ఏమిటంటే దేవుడు మన మధ్యన ఉన్నాడనడానికి ఒక సూచన. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములకు మనం చూసినట్లయితే ఇలాగ రాయబడింది, రేపు మీ మధ్యన దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి అని. వారు ఐగుప్తులో నుండి విడుదల పొందిన తర్వాత బయటకు వచ్చినప్పుడు దేవుడు అరణ్యములో, ఎర్ర సముద్రం దగ్గర అరణ్యములోను ఎడారుల్లోనూ దేవుడు తన ప్రజల మధ్య నుండి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారి మధ్య నుండి వారితో నడుస్తూ, వారి కొరకు అద్భుత కార్యాలు చేస్తూ, వారికి ఆహారాన్ని సమకూరుస్తూ, వారికి దప్పికను తీరుస్తూ, వారికి మాంసాహారాన్ని పెడుతూ, ఎవరి వలన ఏ కీడు కలగకుండా, ఏ గొప్ప రాజుల వలన ఏ ఆటంకము వాటిల్లకుండా దేవుడు తన ప్రజల నిమిత్తము గొప్ప రాజులను హతం చేస్తూ, వారు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి వెళ్ళడానికి ఎదురైన ప్రతి అవరోధాన్ని కూడా తప్పిస్తూ వారు నడిపిస్తున్నప్పుడు యెరికో గుండా వారు ప్రయాణం కొనసాగించవలసి వస్తుంది. కాబట్టి ఆ యెరికో పట్టణం ఎలా ఉందని చూడడానికి యెహోషువ వేగుల వారిని పంపించినప్పుడు ఆ యెహోషువ పంపినటువంటి వేగుల వారు ప్రమాదంలో పడకుండా యెరికో కోట గోడ మీద నివాసమైనటువంటి రాహాబు అనే వేశ్య వారిని తప్పించింది. అయ్యా, మీ దేవుడు ఆకాశమందు భూమి మీద కూడా గొప్ప దేవుడు, ఈ దేవుడు మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తాడని మేము ఎరుగుదాం. ఆ విషయాన్ని మేము తలుచుకున్నప్పుడు భయం కలిగినప్పుడు మా గుండెలు చెరువైపోతున్నాయి, మాకు భయం కలుగుతుంది మిమ్మల్ని బట్టి. అయితే దేవుడు ఈ పట్టణాన్ని మీకు అప్పగించినప్పుడు నా కుటుంబాన్ని కాపాడు, నన్ను నా కుటుంబాన్ని కాపాడు అని చెప్పి ఆ రాహాబు అనే వేశ్య వేగుల వారితో చెప్పినప్పుడు ఎర్రటి దారాన్ని కిటికీకి కట్టమన్నారు. అలాగున ఆ కుటుంబం రక్షించబడాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తం. ఆ తర్వాత యాజకులు మందసాన్ని మోసుకొని వెళ్ళేటువంటి అవసరత వచ్చినప్పుడు, వారు ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. అద్భుత కార్యముల యొక్క అవసరత ఏమిటంటే దేవుడు వారి మధ్యన ఉన్నాడనడానికి ఒక సూచనగా అద్భుత కార్యం ఉంది.
అద్భుత కార్యం జరగాలని అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి, దైవ సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలి, వేడుకోవాలి, దేవుని యొక్క అద్భుత కార్యం కొరకు మనం ఎదురు చూడాలి. యెహోవా మీ మధ్యన అద్భుతాలు చేయును అంటున్నాడు. ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. రెండవది, దేవుడు తన ప్రజలను విడవలేదు అనడానికి సూచన. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు అనడానికి ఒక సూచనగా అద్భుత కార్యము ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు, లేక న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మిద్యానీయుల చేత ఇశ్రాయేలీలు మిక్కిలి హీనస్థితికి వచ్చేసారు. దేవుడు ఇశ్రాయేలు మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులకు అప్పగించినప్పుడు మిద్యానీయులు వారిని బహు కష్టాల పాలు చేశారు. వారు పండిస్తున్న యవలు గోధుమలన్నిటిని వారు కాల్చివేస్తున్నారు, వారికి ఆహారం లేకుండా చేస్తున్నారు, వారు ప్రాణాలు విసిగేటట్లు చేస్తున్నారు. తద్వారా ఇశ్రాయేలుడు మిక్కిలి హీనస్థితికి వచ్చారట. దీనస్థితి కాదండి, హీనస్థితి. దీనస్థితి కంటే తక్కువ స్థితి హీనస్థితి. అలాంటి సమయంలో వారు దేవునికి మొర్రపెట్టారు, దేవునికి ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఏం చేశాడంటే, గిద్యోను అనేటువంటి మనుషుని ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి, ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రార్థనలకు జవాబునివ్వడానికి గిద్యోనును దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గిద్యోనుకు దేవుడు కనపడ్డాడు. 12వ వచనంలో మనం చూస్తే, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనగా, గిద్యోను అంటున్నాడు, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేలా సంభవించింది? యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు వివరించినటువంటి ఆయన అద్భుత కార్యములన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాను అని చెప్పి దేవుడు ఇలాగంటున్నాడు, ధైర్యము తెచ్చుకొని వెళ్ళుము, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపినవాడిని నేనే అంటున్నాడు. ఒక్క మనిషిని హతమార్చినట్లుగా నువ్వు హతమారుస్తావు, నువ్వు వెళ్ళు, నేను నిన్ను పంపుతున్నాను అంటున్నాడు. చూసారండి, ధైర్యం చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలను దేవుడు దర్శిస్తున్నాడు. మిద్యానీయులకు భయపడి గోధుమలను గానుగ చోటును దొల్లగొట్టుకుంటున్న గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడు అంటున్నాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే, ఆయన మాకు తోడై ఉంటే మా గతి ఎలా ఎందుకు అవుతుంది? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు. దేవుడు కనుక మాకు తోడై ఉంటే, ఐగుప్తులో ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మా పితరుల పక్షాన దేవుడు చేసిన ఆ అద్భుత కార్యాలన్నీ ఏమైపోయాయి? మేమింత హీన స్థితికి రావడానికి గల కారణం దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడం కాదా అని చెప్పి గిద్యోను అంటున్నప్పుడు, లేదు, నేను నిన్ను పంపుతున్నాను, ఒక్క మనిషిని హతమార్చినట్లుగా నీవు వారిని మిద్యానీయులను హతమారుస్తావు అని చెప్పి గిద్యోనును ప్రోత్సాహపరిచి అక్కడ నుండి మిద్యానీయుల మీదకి పంపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక జరిగినటువంటి చరిత్ర మనమందరం ఎరగని వారం కాదు. కేవలము 300 మందిని మాత్రమే తీసుకుని వెళ్ళి, ఓటి కుండలను దివిటీలను తీసుకుని వెళ్ళి మిద్యానీయుల పాళెంలోకి వెళ్ళి ఆ కొండలు పగలగొట్టి బోరలు ఊదినప్పుడు వారు మిద్యానీయులు లేచి ఒకరినొకడు పొడుచుకొని చనిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుడు యుద్ధం చేశాడు. గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని చెప్పి వారికి ఆకలి వేశారు. దేవుడు తన ప్రజలు హీనస్థితిలో ఉన్నా, దీనస్థితిలో ఉన్నా ఆయన విడిచిపెట్టేవాడు కాడు. 136వ కీర్తనలో మనము దీన దశలో ఉన్నప్పుడు యెహోవా మనల్ని జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండును అని కీర్తనకారుడు అంటున్నాడు. మనము దీనస్థితిలో ఉన్నా, మనం హీన స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి పరిస్థితులను కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఒకవేళ మనుషులు విడిచిపెట్టొచ్చేమో, God never leave you alone. He never leave as an orphan. నిన్ను అనాథిగా విడవడు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు.
ఆయన నిరంతరము మనకు తోడై ఉంటాడు. 23వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉందువు. దేవుడు మనకు తోడై ఉన్న కారణం చేత అది గాఢాంధకారపు లోయ అయినా, అది ఆకోరు లోయ అయినా, ఎండిన ఎముకలు కలిగిన ఏ లోయ అయినప్పటికీ, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు తన ప్రజలను విడవలేదు అనడానికి సూచన. మొదటిది, దేవుడు మన మధ్యన ఉన్నాడు అనడానికి ఒక సూచన. రెండవది, దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు అనడానికి సూచన. అద్భుత కార్యముల అవసరత, అద్భుత కార్యముల అవసరత దేనికేనంటే, మూడవదిగా దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించున్నాడని తెలుసుకున్నటకు. లూకాసు వార్త 7వ అధ్యాయము 16వ వచనంలో, నాయిన్ అనేటువంటి ఊరిలో ఒక విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆ ఊరు వారు ఎంతో ఓదార్చారు. ఆమె ఓదార్పు పొందనల్లకుండా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ నాయిన్ అనే ఊరికి వెళ్ళి ఆ పాడిని ముట్టి ఆ చిన్నవాడిని బ్రతికించాడు. అప్పుడు ఆ ఊరి వారు ఏమంటున్నారు తెలుసా? దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించాడు, ఇది దేవుడు చేసే కార్యం, ఇది దేవుని వల్ల కలిగిన కార్యమే అని చెప్పి వారు దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. అద్భుత కార్యము జరుగుట వలన దేవుని నామం మహిమపరచబడతా ఉంది. దేవుని ప్రజలకు దేవుడు దర్శనం అనుగ్రహించి వారితోటే ఉన్నాడు అనేటువంటి గొప్ప భరోసా కలగడానికి కారణమవుతుంది. ఇక 4వ విషయం మనం చూస్తే, అన్యజనులకు దేవుడు బలవంతుడు అని ఆయనను రుజువుపరచుకోవడానికి అద్భుత కార్యాలు అవసరమైంది. అన్యజనులకు దేవుడు బలవంతుడు, దేవుడు గొప్పవాడు అని రుజువు చేయడానికి ఒక అవకాశం ఈ అద్భుత కార్యములు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడిన మాటను మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 9వ అధ్యాయము 14వ వచనంలో, సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకున్నట్లు ఈ నా తెగుళ్ళన్నీ కూడా నీ మీదకు పంపి నీ హృదయం నొచ్చుకున్నట్టుగా చేశాను. అంతేకాదు, నా బలము నీకు చూపుటకు భూలోకమందంతటా నా నామం ప్రచురపరచుటకు ఎందుకే నన్ను నేను కనపరుచుకున్నాను, ఈ అద్భుత కార్యాలను చేస్తానని దేవాది దేవుడు చెబుతున్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు బలవంతుడు అనే కార్యాన్ని రుజువు చేయడానికి ఈ అద్భుత కార్యాలకు అవసరత ఉంది. నేటి సమాజంలో మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, దేవుని గురించి ఎంత తక్కువ చేసి ఎంత హీనమైన మాటలు మాట్లాడుతున్నారు. వారి హీనమైన మాటలు మాట్లాడినంత మాత్రాన దేవుడు శక్తిహీనుడు కాడు. ఆయన కోపపడుటకు నిదానించేవాడు, ఆయన తన ఉగ్రతను వెంటనే చూపేవాడు కాడు. కానీ ప్రతి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు కూడా ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవుని బిడ్డలారా, రకరకాలైనటువంటి దేవదూషణకరమైన మాటలు, దేవుని దూషించే మాటలు, పరిశుద్ధుని అపవిత్రపరిచేటువంటి మాటలు, విధికి వ్యతిరేక్తమైనటువంటి మాటలు, దేవుని పైన తిరుగుబాటు చేసేటువంటి మాటలు, దేవుని బిడ్డలను హింసిస్తూ, దేవుని సేవకులను కొడుతూ, మందిరాలను కాల్చివేస్తూ, మందిరాలను కూల్చివేస్తూ ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అయినా సరే దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? మనం అందరం దేవుని బిడ్డలమే. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టున్నాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు. మన బిడ్డ తప్పు చేస్తే మనం ఎలాగ ఓర్చుకుంటామో సహిస్తామో దేవుడు అలాగ సహించుకుంటున్నాడు. మన విధి వ్యతిరేక్తమైనటువంటి కారణాల చేత ఆయన కోపపడినప్పటికీ ఆయన ఉగ్రత మన మీద చూపక ఆయన తొడచొరుచుకుంటున్నాడని ఇర్మీయా గ్రంథంలో రాయబడింది. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లుగా దేవుడు ప్రతి వ్యక్తి పట్ల జాలి పడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మౌనంగా ఉండటం వల్ల బలహీనుడు అనుకుంటున్నారు. ఈనాడు చూడండి, చాలామంది క్రైస్తవుల్లో కూడా, దేవుని నమ్మినటువంటి క్రైస్తవుల్లో కూడా అన్యజనుల ఆచారాలను అవలంబించేవారు చాలామంది ఉన్నారు. మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పొందుతారు, అన్ని విషయాల్లో కూడా మంచి కానుకలను ఇస్తారు,
ప్రత్యేకమైనటువంటి అర్పణలు అర్పిస్తారు, మొక్కుబడులు చెల్లిస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అన్యజనులు చేసేటువంటి పనుల్లో వారు కూడా పాలు పంపులు పొందుతారు. నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. బాబుకు జ్వరం వదిలిపెట్టట్లేదు అన్నారని నేను వెళ్తే అక్కడ వాడి మెడకు ఒక తాయెత్తు కట్టారు, వాడి దండకు ఒక తాయెత్తు కట్టారు, వాడు మొలకు 2 రకాల తాయెత్తులు కట్టారు. ఏంటిదనంటే ఇది మా నాన్న తెచ్చాడండి అంటుంది ఆ అమ్మాయి. ఇదేమో మా మాయ తెచ్చాడండి అన్నాడు చేతు కట్టుకున్నది. దేవుని బిడ్డలే, మంచి విశ్వాసులే, కానీ వారి నమ్మిక ఎక్కడికి వెళ్ళిపోయిందంటే తాయెత్తులు తాళ్ళు కట్టించుకునే దాని మీదకి, ఆ వాటి ద్వారా విడుదల పొందుతామనే నమ్మికలకు వారు వెళ్ళిపోయారు. ఈనాడు చాలామంది అలాగే ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొంతమంది అయితే దేవుని శక్తిని అనుభవించలేని వారుగా, లేక దేవుని బాహుబలం తగ్గిపోయింది అన్నట్లుగా, శక్తిహీనుడు అన్నట్లుగా వారు అంచనా వేసి వారి ప్రయత్నాలను వారు చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మన జీవితం ద్వారా ఘనత కలగాలి, మన క్రియల ద్వారా ఆయన నామానికి మహిమ రావాలి, మన జీవితం ఆయన కొరకు ఒక సాక్షిగా ఉండాలని నేను కోరుతున్నాడు. అంతేగాని అన్యజనుల ఆచారాలను బట్టి ఈ లోక మర్యాదను అనుసరించి నడిచిపోయినట్టుగా నువ్వు నడుచుకుని వెళ్ళిపోతే తద్వారా దేవుని నామానికి అది మహిమ కాదు. కాబట్టి అన్యజనులకు దేవుడు బలవంతుడు అని రుజువుపరచడానికి దేవుడు అద్భుత కార్యాలను చేస్తూ వస్తున్నాడు. మీకా గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు మీకా గ్రంథం 7వ అధ్యాయము 15-16 వచనాల్లో ఇలాగను మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు కనపరుతును. అన్యజనులది చూచి తనకు కలిగిన బలమంతా కొంచెమేనని సిగ్గుపడి నోరు మూసుకొందురు, వారి చెవుడెక్కిపోవును అంటున్నాడు. దేవుడు ఐగుప్తులో నుండి తీసుకువచ్చినప్పుడు జరిగినట్లుగా ఐగుప్తులో నుండి తీసుకురావడానికి దేవుడు ఎలాంటి అద్భుతాలు తన ప్రజల మధ్యన చేశాడో నేను జనులకు అలాంటి అద్భుతాలు కనపరుస్తాను. అన్యజనులది చూచి తమకు కలిగిన బలం కొంచెమని తెలుసుకొని ఈ దేవుని కంటే గొప్పది మనకున్న శక్తి అని వారు సంతోషపడరు. మన శక్తి ఆ దేవుని కంటే చాలా తక్కువ, చాలా అల్పమైన వారం అని చెప్పి వారు సిగ్గుపడతారట. వారి చెవులు వినికిడి లేకుండా చెవిడెక్కిపోతాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అద్భుత కార్యముల అవసరత ఏమిటంటే అన్యజనులకు దేవుడు బలవంతుడు అనే రుజువు చేయడానికి అద్భుత కార్యాలు అవసరం. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు చూస్తే యేసు నామము శక్తి కలిగింది, అది అద్భుతములు స్వస్థతలు జరిగించేది అనే విషయం అక్కడ వెల్లడవుతుంది. శృంగార దేవాలయం దగ్గర పేతురు యోహానులు ఆ మందిరంలోనికి వెళ్ళినప్పుడు యేసు నామమును ఉపయోగించడం ద్వారా అక్కడ జరిగినటువంటి అద్భుతం, అది యేసు నామమును ఉపయోగించడం ద్వారా. దేవుని బిడ్డలారా, యేసు నామములో శక్తి ఉందని, యేసు నామములో ప్రభావం ఉందని, యేసు నామము స్వస్థత కలిగించేదని, యేసు నామము విడుదల కలిగించేదని నమ్మడానికి, అందుకే ఇప్పుడు మనం ప్రార్థన చేసిన ప్రతిసారి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, యేసు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. యేసు నామము అనే దానిని మనం ఉచ్చారణ చేస్తాం. యేసు నామమును ఉపయోగించకుండా మనం ప్రార్థన ముగించాం. కొంతమంది ఉన్నారులేండి, వారు యేసు నామాన్ని ఒప్పుకోరు. వారు మన సమాజంలోనే ఉన్నట్టుంటారు కానీ మన వారు కారు. యోహాను పత్రికలో అదే రాయబడింది. చిన్నపిల్లారా, ఇది కడవరి గడి అని మీరు తెలుసుకోనండి. అనేకులు క్రీస్తు విరోధులు వస్తారు, వారు ఎక్కడి నుంచో రారు, వారు మనలో నుండే వస్తారు. వారు ఇదే చూపిస్తారు, పరిశుద్ధ గ్రంథమే చూపిస్తారు. కానీ వారు బోధించేవి చాలా భిన్నమైన విషయాలు. యేసుక్రీస్తు రక్తమును హీనపరిచే బోధలు, యేసుక్రీస్తు నామమును తక్కువ చేసే బోధలు, యేసుక్రీస్తు మనవలనే అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు. తద్వారా ఆయన నామాన్ని అవమానాల పాలు చేస్తూ ఉంటారు. కానీ శృంగార దేవాలయం దగ్గర పేతురు యోహానులు యేసు నామాన్ని ఉచ్చరించి ఆ పుట్టుకుంటు వారిని వారు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మత పెద్దలు ఒప్పుకోలేదు, ఇది యేసు నామంలో జరగలేదు అంటున్నారు. వాడి తల్లిదండ్రులు పిలిపించారు, మాకు తెలియదు అంటూ
మీరు కనుక యేసు నామములో జరిగిందని అన్నారా, మిమ్మల్ని సమాజం నుంచి వెలివేస్తామన్నారు. మాకేం తెలియదు బాబు, మాకేం తెలియదు అన్నారు. ఇలాంటి వారు చాలామంది ఉంటారు. యేసు నామమును ఒప్పుకొని మహిమపరచవలసిన సమయంలో ఆయన నామాన్ని మహిమపరచకుండా మాకు తెలియదని తప్పించుకునే వారు చాలామంది ఉంటారు. వారి క్రియలను బట్టి వారి ప్రతిఫలం పొందుకుంటారు. అయితే వారు చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, వాడి వయసు వచ్చిన వాడికి తెలుసు, చిన్నపిల్లడం కాదు కదా మమ్మల్ని అడగడానికి, వాడికి వయసు వచ్చినవాడు అని చెప్పగానే వాడు అన్నాడు, ఈ యేసునామములో ఏళ్ళ నన్ను నడవమని చెప్పారు అన్నప్పుడు, దేవుని బిడ్డలారా, యేసునామములో శక్తిని అనుభవించిన వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసునామములో శక్తిని అనుభవిస్తూ నీవు క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడాలి. ఇక మరొక మాటను చూస్తే, దేవుని రాజ్యము మన మధ్యన ఉన్నది అనడానికి రుజువు. దేవుని బిడ్డలారా, అద్భుత కార్యాల అవసరతలు ఏమిటంటే దేవుని రాజ్యము మీ యొద్దే ఉన్నది అనడానికి రుజువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనములో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని శక్తితోనే ఉన్నది. దేవుని శక్తిని కనపరిచే సువార్త. పౌలు అంటాడు కదా, అవిశ్వాసులైన వారు మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తుంది ఈ దురాత్మ. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారు మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తుంది. ఏ గుడ్డితనం అది? క్రీస్తు యేసు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకున్నట్లుగా. కాబట్టి అద్భుత కార్యములు యొక్క అవసరత ఏమిటంటే, దేవుని రాజ్యము మన మధ్యనే ఉంది, దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు అనడానికి అదొక రుజువు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనములో కూడా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని అంటున్నాడంటే, ఆ యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటించుచు ప్రజలలోను ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటిస్తూ ఆయన ప్రతి వ్యాధి రోగమును స్వస్థపరిచాడు. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు. దేవుని రాజ్యము మన మధ్యనే ఉంది అనడానికి, దేవుని రాజ్యం మీ మధ్యన ఉందని రుజువు చేయడానికి ఆ సువార్తను చెబుతూ దేవుని యొక్క కార్యాలను ప్రకటించడం, దేవుని యొక్క అద్భుతాలను చేయటం ప్రారంభించాడు. అలాగే లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాల్లో కూడా, లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉంది. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఎక్కడనని అదిగో అక్కడనే చెప్ప వీలు పడదని ఉత్తరం. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది. దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుని రాజ్యం మన మధ్యనే ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలను చేస్తాడు. అద్భుత కార్యాలు మన జీవితంలో కనపరచబడతాయి. దేవుని శక్తి మన బ్రతుకులో వెల్లడవుతుంది. తద్వారా దేవుని యొక్క అద్భుత కార్యాలను మనం పొందుకుంటూ అనేకులకు దీవెనకరంగా మనం జీవిస్తాము. ఇక 7వ మాటను మనం చూసినట్లయితే అంటున్నాడు కదా, యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు అంటాడు కదా, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు, మనలో ఎవరున్నారండి? మనలో ఎవరున్నారు? కొంతమందిలో దెయ్యాలు ఉంటాయి. సేనా దెయ్యములు పట్టినటువంటి వాడు తెలుసు కదా, వాళ్ళు అనేకమైన దెయ్యాలు. నువ్వెవరు అని అడిగితే అనేకమైన దెయ్యాలు, మేము సేన అన్న. కాబట్టి వాడు దెయ్యాల చేత పట్టబడ్డాడు కనుక వాళ్ళు దెయ్యాలు ఉన్నాయి. మనము దెయ్యముల చేత పట్టబడిన వారు కాదు. మనం దేవుని సంబంధులం, మనం దేవుని పిల్లలం. ఆయన యందు మన విశ్వాసం ఉంచాం కాబట్టి ఆయన మనం అంగీకరించాం. తను అందరూ అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లల అధికారాన్ని దేవుడిచ్చాడు.
దేవుని పిల్లలమనే అధికారం పొందుకున్నవారు మనం. తండ్రి నాయనను మొరపెట్టే కుమారుని ఆత్మను కలిగిన వారు మనం. కాబట్టి మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో దేవుడు ఉన్నాడు, ఆయన లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకము దుష్టుడి స్వాధీనంలో ఉంది. లోకంలో రకరకాలైనటువంటి ప్రయత్నాలు పద్ధతులు ఉన్నాయి, కానీ క్రైస్తవ జీవితము ప్రత్యేకించబడింది. ఆయన అంటాడు కదా, మీరు ఈ లోకం నుంచి ప్రత్యేకించుకోనండి, అపవిత్రమైన దాన్ని ముట్టకండి, మీరు నాకు కుమారులు కుమార్తెలను ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కుమారులము కుమార్తెలముగా మనముండి, దేవుని రాజ్య సంబంధులముగా మనముండి, దేవుడు మనలో ఉండగా, దేవుడు మనతో ఉండగా ఆయన అద్భుత కార్యాలను మనం పొందుకొని ఆ అద్భుత కార్యాలను మనం వెల్లడి చేయడానికి క్రీస్తు కొరకు సాక్షులుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, అద్భుత కార్యముల అవసరతలు ఏమిటనగా దేవుడు వారి మధ్యన ఉన్నాడు అనడానికి సూచన. రెండవది, దేవుడు తన ప్రజలను విడవలేదనడానికి సూచన. మూడవది, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించున్నాడు అనడానికి సూచన. నాలుగవది, అన్యజనులకు దేవుడు బలవంతుని రుజువు చేయడానికి సూచనగా ఉంది. ఇక ఐదవది, యేసు నామము శక్తి కలిగింది, అద్భుతాలు స్వస్థతలు జరిగించేదని. ఆరవది, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అనడానికి ఒక రుజువు. ఏడవది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అబ్రహాము అన్నాడు, ఆయన మృతులను సజీవులుగా చేసేవాడని, లేనిదని ఉన్నట్టుగా చేసేవాడని. ఇక అద్భుత కార్యములకు అవసరత ఏమిటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం ఉంది, మారు మనసు పొందుటకు. అద్భుత కార్యముల అవసరత మారు మనసు పొందుటకు. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మారు మనసు పొందావా? నీ మనసు మారి నూతనమైందా? రూపాంతర అనుభవంలోనికి మార్చబడ్డావా? దేవుని కార్యాలను పొందుకోవడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావా? యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రపరుస్తూ ఉంది. ఆయన నిన్ను బహుజనములకు సంతోషకారణముగా, శాశ్వత శోభాత్యముగా నిన్ను మార్చి దీవెనకరంగా ఉంచాలని కోరుతున్నాడు. ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టాడని గిద్యోను వల్ల అంటున్నావేమో, లేదు. గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డను కరుణించకుండా చంటి పిల్లని స్త్రీ మరుస్తుందా? వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరవనని చెప్పాడు దేవుడు. మరువని దేవుడు అద్భుత కార్యములు నీ జీవితంలో చేయటం వల్ల నీకు ఆయన సమీపంగా ఉన్నాడని ఆయన తాను రుజువుపరుచుకుంటున్నాడు. నీ జీవితంలో ఇంకా అనేకమైన అద్భుత కార్యాలను పొందుకొని నువ్వు ఆశీర్వదించబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ స్వరూపి నీకు వందనాలు నాయన. అద్భుత కార్యములు చేయి శక్తి గల దేవుడు నీవు. ఈ కడవరి దినాల్లో ప్రజలను ఎందు భయభక్తులు కలిగి, నమ్మిక కలిగి, విశ్వాసం కలిగి నీ మార్గములు యథార్థవంతులుగా నడవడానికి అద్భుత కార్యముల యొక్క అవసరతనే ఏమిటో తెలియజేశారు ఇంతవరకు. ఈ మాటలు విన్న నీ బిడ్డలు మీరు దీవించండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ బిడ్డలకు నీ సమాధానం దయచేయండి. ఆయురారోగ్యాలు ఇవ్వండి. సుఖజీవంతో గడుపు సంవత్సరాలు శాంతి నెమ్మదిని పొందుకొని దీవించబడినట్లు సహాయం చేయండి. నీ కృపను ఇంకా విస్తరింపజేసి దీవెనకరంగా వీరి జీవితాలు మార్చమని, ఇంకా ఎవరైనా నీ అద్భుతాలను ఇంకా రుచి చూడని వారుంటే ఈ సమయం నుండి, ఈ దినం నుండి వీరి అద్భుతాలను వారి జీవితంలో అనుభవించుదురుగాక యేసునామములో. ఈ ప్రార్థన నీకు యేసునామములో సమర్పిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దైవాశీర్వాదాలు మీకు ಎಲ್ಲರಿಗೂ కలిగిన గాక. మరొక కార్యక్రమంలో మనమందరం కలుసుకుందాం. దేవుని కృప మీకు తోడై ఉండను గాక. ఆమెన్. వందనాలు.